అక్క నెత్తేంది చెడగోకుడు పెడతాంది పేన్లు పడి పాడైన ఏంది ఆ ఇత్తునవే తెలియదు నా నెత్తిలోకి ఇప్పుడు ఎట్లా చేరినాయి మరి మా బాపు ఇట్లా పడవచ్చు పేన్ల దువ్వెన బట్టి దుయ్యనన్న దుయ్యాలి మందిలో పోయి ఇట్లా పోతే ఇజ్జత మానం పోతుంది ఏమైందే మావత ఎటు పోతాను చెప్పుతోని కొట్టి షిప్ప చేతికిత్త బాడుకోవు నేను ఎటు పోతా నీకెందుకురా ఏమో సపడకంట పోయేదా నీ రాయిపోయి అంటున్నావు అయ్యో దోస్తు అని మందలిస్తే గుస్సై బుస్సుమంటనవేందే అందరిని కలుపుకోవాలన్నారే పెద్దలు గందుకే అడిగినా నీ పెద్దోళ్ళని పట్టుక ఎద్దులు వడవా ఆ మాట చెప్పినోడు ఎవడో కానీ లోటు అందుకొని చంపాలేవాని నీ అసొంటి పందొంగంతో ఎవరు మాట్లాడతారా ముసలిది కూడా బుసలు కొడుతుంది నువ్వు మందలిస్తే గందుకనే నేను పడుసోలనే మందలిత్తనే చీకిపోయిన మాటలు మాట్లాడితే నూకలు దొరకాయిరా నువ్వు ఇట్లా కథలు పడ్డావంటే నీ బొక్కపాన నీవులో ఒక్కళ్ళు ఎత్తరు నన్నెవడే అనేది ముట్టుకొని గట్టెక్తాడే వాడెవడో నేను కళ్ళకు కరెంటు పోలోలే సన్నగా కనబడతావు కావచ్చు గాని నా పేగులల్లా రగుతాం వాగులు వంగినట్టు వంగుతుంది ఎద్దసొంటి ముద్దోని కూడా గుద్దుకు వండబెడతా దట్ ఈస్ మై కెపాసిటీ మొహం పగిలిపోద్ది ఏతులోని మందలిత్తనట 7 కొడలను ఎత్తుకొచ్చి గోడసాటికి పెట్టినా అన్నాడట నీ అసొంటోడు గీ కోతలే గాని చేతలు ఏమి లేవు నీ దగ్గర నా తెలియదా ఏందే నీకు తెలిసింది నా ఎలిసిన ఇంటికే పోనీతి అని ఊకుంటా అంటే పోకట ఎక్కువ ఉన్నదే నీకు నేనేమన్నా నిన్ను అరే బక్కబాడుకో నీ పక్క బొక్కలు ఇరిసి మా మక్క శనికి ఎరువులెక్కేస్తాను ఎక్కువ మాట్లాడితే తగ్గించుకో ఏదే తగ్గించుకునేది నేను దలుచుకుంటే అదే మక్క చేనులో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నీ కంకులు ఇరిసి లెంకలు పెట్టిస్తా నీతోనే ఏమనుకుంటున్నావో నువ్వే తగ్గించుకో ఈ మాటలకే ఉన్నవరా నువ్వు రూపాయి పని చేసే ఆత కాదు గాని ఏమో రూపాయి బాగుంటదేమోరా నీకు ఎందుకు బతుకుతున్నావురా భూమికి బరువు నువ్వు బతుకుతలేవానే నీ లెక్కనే నేను షీ పోరా నీతో పెట్టుకుంటే పెండలు రౌతేసినట్టే నా ఇజ్జత్ పోతుంది మరి ఏందనుకున్నావే రమేష్ గాడంటే చూస్తే చీపురు పుల్లోలే సన్నగా ఉన్నా గాని ఊపిరి తీసే బాపతి గానే ఇది పెయ్యి అనుకుంటానవా ఇనుముకు శిలుం పడుతుంది మరి బయలం పోయే పో టైం వచ్చినప్పుడు నేను అంటే ఏందో చెప్తా ఈ సంగతి చెప్తా గాని వీళ్ళు ఎట్లా మనసులో పుట్టిరో ఇలా బతుకులు పాడుగాను గింత అధ్వానమైన బతుకుతారా ఎప్పుడప్పుడు అప్పుడే కట్టుకోవాలి లేకపోతే నాసంటే ఆడిది గాడి మీద ఊరేగిస్తుంది అవు బావా నేను లగ్గమై గిన్నెర పొద్దు అవుతుంది ఎవరి ఇంటికాన్న కార్యానికి పోతే ఉత్తగానే తినస్తానా కట్నం చదివిపిస్తారేనా బావా ఒక్కొక్క బారికో గూడ వరకు తినిపోతారు రూపాయి వేస్తానికి ధైర్యం వస్తలేదు వీళ్ళ నోళ్ళ మన్నవాడ నా ఇంటికాడ 2 మేకలు పోతే ఇత్తు లేకుండా తినిపోయిన 3 కొడుకులు ఆడిదేమో సాటు కచ్చి తలుపు సాటు కూసుండి తిన్నది ₹1 ఇళ్ళని ఇంట్లో ఇచ్చి పెట్టా సాపించుడు కాదు రాజక్క ఒక్కొక్కరిని ఓపించిన తప్పేలేదు మన ఊళ్ళో ఎవరి ఇంటికాన్న పెండ్లైనా పేరంటమైనా నేను పోయి బుక్కడంతా తిని కట్నం చదివిస్తాను లేదా చెప్పు చదివిస్తావు మరి ముండ కొడుకులకు ఎట్లా మానవత్తదిగా చెప్పు మొన్న నా కొడుకు బిడ్డది 21 అంగిలాగా దొడిగిచ్చిన్నాడు నా బలగం అనుకొని ఊరందరిని పిలిచిన అక్క రాజక్క అంటేనేమో కొంచెం అంటారు కానీ ఇంటికి ఇద్దరు వచ్చి పంటి నిండా తినిపోయిర్రు సగం మంది కూడా కట్నాలు రాయించలే ఇక నాకు ఎట్లా అనిపిస్తాయి చెప్పిగా నా సొమ్మే తింటారు నాకే కట్నాలు రాపియరా ఒక్కొక్క బాడుకవుని అడిగట్టాగు ఏమో కొద్దిగానైనా సిగ్గులు మానాలు ఉండాలి చెత్తలకు మనిషి పుట్టువాడి పుడితే ఏమైందే పోసి బుక్ పట్టుకొని వాళ్ళు ఆవు పోతున్నావు మొన్న చెరు వెనుక గుత్తపత్తేరిచ్చిన ఎవరెవరు ఎన్ని కిలోలు ఏరిండ్రో బుక్ కూడా రాసిన ఇంటింటికో ఇచ్చట తిన్నది అరుగుతలేదు మంచిగా గద్దె మీద టూ అందించి ఏమైందని అడుగుతాడు తీరింది పెద్ద ఊరు దట్టి అని పైన పాట ఇక నాకు టైం రాదనుకుంటారో ఏమో ఏలనే తెల్లారింది ఏలనే పొద్దుకి నాదుర్రా ఇక మీ ఇళ్ళ కార్యాలు కావు నేను రానా అప్పుడు చెప్తా పో మీ సంగతి రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను పొలగా ఓ ఎండిపోయినోడా నువ్వు గీడున్నావారా ఏందే పోసి ఎండిపోయినాడు అంట నువ్వు గుండు గీకిత్తా మరి చెప్తానా ఒక గుద్దుతే గుడ్డు పెడతావు బక్క బాడుకోవు మెక్క తిని సక్కా పోతా అనకపోతే ఏంద్ర నిన్ను
ఇంకా నాకు గుండుగిక్కిత్తా అంటున్నావా నీ అందానికి షెండి లెక్క ఎగిరెత్తా వినబడ్డదా? ఏందే పోసి నీ పాసిమూతితోని నాకు రేషం వచ్చేటట్టు మాట్లాడుతున్నావు. నేను నిన్నేమన్నానే? ఏమన్నావా? నేను నీ లగ్గానికి వచ్చి ఎంత కట్నం వేసిండ్రా? 516 వేసిన. మరి మొన్న మా మనవరాలు పురుగు చెత్త నువ్వు వచ్చినావురా? ఏందే పోసి బట్ట కాల్చి మీదెత్తావు? నేనెందుకు రాలే? వచ్చినా మటన్ కూర మస్తున్నది, కానీ ఈ సాంబార్లోనే చెర్ర ఉప్పు తక్కువైంది. మటన్ మంచిగా ఉన్నదని కిల కూర ఒక్కనివే తిన్నావు. నేను నా కళ్ళతో చూడంగా పులుసంత వార వచ్చి ముక్కలన్నీ ఎరక తిన్నావు. మరి కట్నం చదివిపియకుంటే అట్టుగానే వేరేవేంద్రా? కట్నం ఎవరు చదివిపిస్తారా? పాలిచ్చిందని బర్రెకు సాయి పోయమన్నట్టున్నదే పోసి నీ కథ. నువ్వు కట్టం చదివించమని నన్ను చదివిమంటారా? అద్దారా మరి నా బాకెట్ల తీరుతుందిరా. కారం ఉన్నా గానీ ఊరులు కొట్టుకుంటూ తిన్నావు. కట్నం రాపియాలన్న ఆలోచన రాలే నీ మనసుకు? అరే నీ కట్నం చదివితీ మళ్ళీ ఎప్పుడన్నా? ఇప్పుడే పొద్దుగూకుతాందా? కొంచెం తనం బాగుంటదేమో పోసి నీకు. పొద్దుగుకుడు కాదురా, కాట్నాలకు పోయేదాకా నా కట్నం చదివింపులు మర్చిపోను. వినబడ్డదా? నేను పెట్టిన కట్నం చదివింపులు నాయన కట్టనే సరే, లేకపోతే చూడు ఒక్కొక్క నాట ఎట్టుంటుందో చెప్తా. మంది సొమ్ములు తినుకుంటా బతుకుతారు. ఎక్కడి బారకాలు చదవైరా మంది గండానా? ఎగురుడు ఎగురుతలేదు ఈ పోసి. ఊళ్ళో ఎవడని చేసి ఉండలేదో పురుడు, ఇక ఇదిగాక చేసింది. ఇందల్లా ఒక్క ఆడిది లేదు, ఒక్క మగోడు లేడు. తిరిగి తిరిగి ఆట కట్టంది. నీ తిరుగుడు సల్లాగుండా. తిన్నవాడు కావులేమో ఎక్కడో అన్నారు ఎల్లెలకల చాపుకొని కనబడకుంటా. మంది సొమ్ము తినుకుంటా మీరెట్లా గడ్డకెక్తారా? అంతకు 4 గంటలు ఖర్చు అవుతాయి నా సొమ్ము నాకు పెట్టకుంటే. మీ దొంగ దినాలు గాను. బుజ్జి, మొన్న మా మనవరాలకు పురుడు ఎత్తే నువ్వు వచ్చినావే? వచ్చిన పోషవ్వా, నేనుండు మా అవ్వ ఇద్దరం వచ్చినాం. మరి కట్నం రాయించిండ్రా? నీ ఇస్తోటి ఇంత తిని అట్టుగానే వచ్చిండ్రా? ఏంది పోషవ గట్లా మాట్లాడుతున్నావు? గంత అధ్వానం కనబడుతున్నావు. నీ కళ్ళకి మెత్తగా తిని ఉత్తగా వచ్చినందుకు రాపిచ్చినాం కట్నం. గిసండి మాటలు అట్టుగానే ఇన్నా కానీ నీ పేరేడైందో సూంచే. ఇద్దే చూపిత్తా. నాకేం భయం? తిని అట్టుగా పోయేటోళ్ళకి భయం. ఇగేంది పొత్తురుసులు వచ్చిన మావ పేరు 200 పాహాలు రాపించినాం. ఇంకేంది? అయ్యో గంత రాయించిర్రా లేనట్టుగా 500 రాయిస్తే మీ ముళ్ళు ఏం బావు? ఏమనుకోకు పిల్ల, కొందరు తిని కట్నాలు రాయించకుండా అట్టుగానే వేయినరు. వాళ్ళ కోసమే బుక్ పట్టుకొని తిరుగుతాన్నా నా సొమ్మంతా తిన్నరా. అడి అడి ఈ కుక్కలేని గిట్ట తిరుగుతానే, వీటిని కొట్టడం లేక బగ్గ బల్తానే ఇవి. నీ కథ కూడా గట్టినే ఉంది అనటం లేక. మంచం మీద కుంటలు ఆయిలా పుబ్బినట్టు ఉబ్బుతున్నావు. ఏందే పోసే నన్ను ఉబ్బుతున్నావు? ఏమనిపిస్తుంది నీ పానం? ఈ దూరాన్ని చూస్తే సోలందుకొని దంపబుద్ధి అవుతుంది. ఇంకా మాట్లాడుతున్నావు నలవకపోరా? నీ కొడుకు బిడ్డకు చీరగట్టి ఇచ్చినాడు. నేను వచ్చి 300 రూపాయల కట్నం చదివిపియలేదా నీ మనవరాలకు? ఇంకా 2 కిలోల గారెలు కూడా చేసుకొచ్చిన. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? నీ అప్పాలు చేసేమంటావా? నీ అప్పాల కాసే పడదాని లెక్క కనబడతానా నీకు? నీ దినల్లాడు ఇంకా 4 కిలోల అప్పాలు చేసుకొస్తా అట్టుగానే అనుకుంటానవా? ఏ పోసి నిన్ను తిట్టినా ముట్టినా నా ఇంటికి వచ్చి నా సాగు కొడతాను. సరుపు నీళ్ళు తాగిచ్చి చంపుతామో ఏమనుకుంటున్నావు? ఆ బొత్తేసుకొని మా చంపుదు గాని మొన్న మా మనవరాలకు 21 చేస్తే కట్నం ఎందుకేలా వచ్చి? నేను ఊర్లో లేనే పోసి మా బామ్మర్దోళ్ళ మామ కాళ్ళు ఊరికి పోయినా, అందుకే రాలేదు. పోతే కట్నం వేసిపోవాలి, లేకపోతే ఎవరి తోరన్న పంపాలి. నా సొమ్ము తింటారు కానీ మీ సొమ్ము నోసుకోవద్దా? నేను సావుదాలకు వచ్చిన ఇంకా నా బాకెన్నడు చెప్తావు? అంక జబ్బరోడా. ఏ పోసి మాటలు బాగత్తన్నాయి. నాకు కోపం అయితే లావటెత్తే లొట్టి వలని వలగానే చెప్తానా. ఏంద్ర నువ్వు నన్ను ఎత్తేసే బిత్తిరి మొక్కపోడా? అంత అగ్గోగానే పడతాను నీ కళ్ళకు. నేను వేసిన కట్నం పైసలు నేర్ప సాత కాదు గాని లేవట్టెత్తెత్రట మొగోడు. తొవ్వనడితే కాళ్ళే సక్కాలేమో కానీ నేను లేస్తాను నీకు. అరే నీకు ఇప్పుడు ఏం పుట్టిందని మట్టి రాలినట్టు రాల్పిస్తాను మాటలను. నా ఇంటికి వచ్చి అననాని మాటలు అంటారు నన్ను. అననా మరి? నా చేతుల పైసలు లేకపోతే గా సింగారం సిలికిని అడిగి మరీ రాయించిన కట్నం. ఆ తెలివి లేదా నీకు? నీ తెలివి తెగి రాలిపోను. నా సొమ్ము తిన్నోళ్ళ దుమ్ము దులుపుదామని వచ్చిన నేను ఎరికేనా? నా కట్నం పైసలు నాకు ఇవ్వకపోతేవి నీ ఇజ్జత్ తీస్తున్న మాటలతోటి. నీ నోట్లే మన్ను. అవ్వ ఎవరన్నా కట్నం రాయించుకుంటే ఇజ్జత్ ఇస్తారే? ఇటువంటి ఎక్కడ ఉందా?
దాన్ని ఏమన్నాడని గన్ని మాట్లాడిపోయింది నన్ను. చీ నా ఇజ్జత్ మనం బాయ్. ఏమైందే దూలమ్మ? గాలానికి కొట్ట చేప లెక్క సప్పుడేకున్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావురా, నిన్నగా పోసొచ్చి పుండు మీద బండతోటి కొట్టినట్టు మాట్లాడిపోయిందిరా. దాని ఇంటికి పోయి కట్నం పెట్టలేదని. నీకే గట్ల అనిపిస్తే మరి నాకేమనిపించాల మావా? అది నన్ను కూడా కట్టేసి కొట్టినట్టు మాట్లాడిపోయింది, కట్నం రాపియలేదని. నడి బజట్లా ఇజ్జత్ మనం మొత్తం పోయిందే మావా. ఇప్పుడు ఏం చేద్దాంరా, అది ఇంటికి వచ్చి మరీ గంటతోటి కొట్టినట్టు మాట్లాడిపోయా. ఇప్పుడు మనం ఏమనద్దు మావా దాన్ని? దాని పైసలు దాని ముఖాన్ని కొట్టినాక అప్పుడు దాని సంగతి చెప్పాలి. ఇప్పుడు తినడానికి పప్పు లేదురా అంటే రాత్రి తినడానికి రొయ్యలు కావాలన్నాడు అని అంటుంటాడు. నాకే పైసలు లేవురా అంటే దానికి ఎట్లా ఇస్తారా కట్నం పైసలు? నా దగ్గర కూడా పైసలు లేవే మావా, కానీ పైసలు వచ్చే ఒక ఉపాయం ఉన్నది. ఎట్లరా? ఆ పోసి ఇంట్లో పైసలు బాగానే ఉంటాయి, దాని పైసలు ఎత్తుకొచ్చి దానికే ఇద్దాం, మన పగ తీర్చుకుందాం. దొంగతనం చేద్దామా? అద్దురా, ఎవరికైనా తెలిస్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు పోయిన దానికంటే ఎక్కువ పోతుంది ఇజ్జతి. దాని పైసలు దానికి ఇయ్యకుంటే ఆదికి వచ్చినప్పుడు అలా సోది పెడుతుంది, మళ్ళొత్తది ఇంటికి. కట్టుపోయి ఇయ్యకపోతే అది ఎన్ని మాట్లాడుతుందోరా. వెనుక గుండ్లు ముంగట ముళ్ళు, ఏం చేయాలి? ముండ్లు గుచ్చితే తీసుకోవచ్చు, కానీ గుండ్ల మీద పడితే గుండు వలుగుతుంది మావా. నేను చెప్పినట్టు చేద్దాం పా. అంతే అంటవా? అంతే పా, నడు పా. మావా పోసి లేదు కావచ్చే, తలిపెట్టున్నది. పోయి అందుకు రాపోయే పైసలను. అరే ఇది వరకే భయపడి సత్తన్నా అంటే నన్ను ఓమటవేంద్రా నువ్వు? అనుభవంతునివి, అన్ని తెలిసినవి. చూసి రమ్మంటే పోయి కాల్చి రావాలి, కానీ గిట్ల భయపడతావు మావా. పోయి అందుకు రా, పోయి ఎవరు చూడక ముందుకో. అన్ని తట్టువార్ల మాటలు మాట్లాడతావు. నువ్వు అలకగానే అంటాను గాని నాకెందుకు వెనుక ముందు అవుతుందిరా పానం. వెనుక ముందు ఎందుకే మావా, నీకు నేను లేనా? మళ్ళా అత్తది, జల్లి తీసుకురా పో. దాని పైసలు దానికి ఇద్దాం, జల్లి తేపో. సరే పోత తీరా. నడు. మావా ఎక్కువ తక్కువ పట్టుకురాయే పైసలు, మన ఖర్చులకు కూడా పనిచేస్తాయి. ఏ ఆగ్రా. పోసి కట్నం రాపియనందుకు ఏడబడతాడ దొరకబట్టి ఇజ్జత్ మానం తిత్తావు. నీ పైసలు నీకు వారేసినాక నీ సంగతి చెప్తాం. అట్లా లేకిడి బాడుకావులు అందరు నా విన్న పడేస్తారు. ఇల్లు ఇడిచిపెట్టి ఇలా కళ్ళ కాంప కొట్ట దిక్కు వల్ల మూడ కొడుకున్న అలా ఒక్క బాడుకావులు సౌతులు కూడా నా విన ఎడతారు. అమ్మో పోసేస్తాను కదా, అది చూస్తే నేను గుర్తా. ఇప్పుడు ఎట్లా? అరే రమేష్, గీడికెందుకు వచ్చినావు? గీడని చెప్తున్నావురా? అంటే అది ఏం లేదు పోసావా. నా ఇంటికాడ ఏం చెప్తున్నావురా? అది అరే పైసలు దొరికినాయిరా. దూలమ్మావా నీ ఇంట్లో వచ్చిండు పోసావా, ఎందుకు అని చూద్దామని వచ్చిన. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? అవునారా దూలం, నా ఇంట్లోకి దొంగతనానికి వచ్చినావు నువ్వు? కాదు పోసవ్వా, వట్టికి నేర్చిన. మరి పైసలు ఎందుకు పట్టుకొస్తున్నావు? పోసికి కట్నం రాపియలేదు, తిట్టింది కదా, అందుకే దాని ఇంటికెళ్ళి ఎత్తుకొచ్చి దానికే ఇద్దామని చెప్పిండు, అందుకే వచ్చినాం పోసావా. లేదు పోసావా, దూలమ్మావా అబద్ధం చెప్తాడు. నేను గట్లేందుకు చెప్తా, నీ పైసలు నాకెందుకు? నాకు తెలుసురా, మీరు ఇద్దరు నా ఇంటికి దొంగతనానికి వచ్చిండ్రా అని. గంజిక దుకాణం పోయేదాన్ని హైదరాబాద్ వచ్చిన. మీ దొంగ తినాలి కాదు, మీ దొంగలు బర్రె బరిసిన ఏదన్నా కట్టం చేసుకొని బతుకుతేంద్రా అన్నమాట. పెట్టాము ఇంట్లోకి వెళ్ళా దొంగ పడుకోవాలి. సిగ్గు లేదు కొద్దిగానన్నా? నా ఇంట్లో పైసలు తీసి నాకే కట్నం రప్పిద్దామని చూస్తారా మీరు? ఎంత బద్వాసులరా మీరు? కాదు పోసావా, మేమిద్దరం నీ ఇంట్లోకి దొంగతనానికి వచ్చినట్టు నీకెవరు చెప్పారు? నీకెట్లెరకైంది? నేనే చెప్పినా, లేకపోతే నన్ను ఎటుపడితే అట్టే మాట్లాడతావా? నిన్న గిట్లుంటే నాతో పెట్టుకుంటే మేమిటొచ్చినట్టు నీకెట్లా తెలిసేమవుతా? అప్పుడు మీరు మాట్లాడుకోగా నేను నిన్నా. ఇంకోసేనా జోలికి వచ్చినావు అనుకో, చెప్పు పోషవా. ముంతపో పెట్టి బొంత కప్తాం వీరికెళ్ళి.